హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది టీచర్ అవ్వడానికి ఏమైనా స్పెషల్ కోర్సెస్ ఉంటాయా, అవి ఎలా ఉంటాయని అడుగుతున్నారు. జనరల్గా ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో తీసుకుంటున్నారు. బట్ ఎప్పటి నుంచో ఒక రూల్ అయితే తీసుకొస్తా అంటున్నారు. ఈవెన్ మీరు ప్రైవేట్లో చేసినా గవర్నమెంట్లో చేసినా ఖచ్చితంగా ప్రొఫెషనల్ డిగ్రీ అన్నది ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. సో అవి ఏంటన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మీరు ఫస్ట్ నుంచి టీచర్ అవ్వాలి అనుకుంటే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డిఎడ్ అని ఉంటుంది, అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇది వచ్చేసరికి 2 years కోర్సు. ఈ 2 years కోర్స్ కంప్లీట్ చేసి మీరు ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు టీచ్ చేయొచ్చు. సో ఇంటర్ తర్వాత ఈ డిఎడ్ అనమాట. మరి డిఎడ్లోకి మనం ఎలా జాయిన్ అవ్వాలి అని అంటే ఎవ్రీ ఇయర్ మీకు ఈ డిఎడ్కి సంబంధించి డైట్ సెట్ అన్నది ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. సో ఆ ఎంట్రన్స్ టెస్ట్లో కనుక మీరు అటెంప్ట్ చేసి క్వాలిఫై అయితే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి ఈ కోర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డైట్ సెట్ రాయలేదనుకోండి, ఈవెన్ అప్పుడు కూడా మేనేజ్మెంట్ కేటగిరీలో కొన్ని నెంబర్ ఆఫ్ సీట్లు అన్నవి ఉంటాయి. మీరు దాని ద్వారా కూడా డిఎడ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఫస్ట్ నుంచి 5th వరకు టీచ్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. రేపొన్న రోజున మీరు గవర్నమెంట్ టీచర్గా వెళ్ళాలనుకున్నా కూడా టెట్ రాసి తర్వాత ఈ కోర్సు ద్వారా ఎస్జిటిలోకి డిఎస్సి ద్వారా ఎంటర్ అవ్వచ్చు మీరు. సో ఫస్ట్ నుంచి 5th వరకు గవర్నమెంట్ స్కూల్లో టీచ్ చేసే వాళ్ళని ఎస్జిటి అంటారు. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే డిఎడ్ అని అడుగుతాడు అనమాట. సో ఇది 5th క్లాస్ వరకు మాత్రమే. మరి తర్వాత 6th నుంచి 10th వరకు చెప్పే వాళ్ళు ఏం చదువుకోవాలంటే వీళ్ళు డిగ్రీ తర్వాత ఈ కోర్స్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం బీఈడి అంటాము, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. సో దీనికి కూడా సేమ్ డైట్ లాగే ఎడ్సెట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ టెస్ట్ రాసి మీరు బీఈడి అన్నది కంప్లీట్ చేయాలి. బీఈడి కూడా ఒక 2 years కోర్సు. సో ఇక్కడ బీఈడికి డిఎడ్కి డిఫరెన్స్ ఏంటంటే డిఎడ్లో మీరు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మీకు అన్నిటికీ మీరు ఎలిజిబులే. బీఈడికి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా ఒక 2 మెథడాలజీస్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. అది మీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీలో ఎంపీసీ కంప్లీట్ చేశారనుకోండి, సో మ్యాథ్ ఫిజిక్స్ కానీ లేదంటే మ్యాథ్ ఇంగ్లీష్ కానీ ఫిజిక్స్ ఇంగ్లీష్ కానీ ఈ కాంబినేషన్లో, అంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఏం కంప్లీట్ చేసి ఉంటే దాన్ని బట్టి ఏవో ఒక 2 మెథడాలజీస్ని ఎంచుకొని ఈ కోర్సుని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 2 years కోర్సు. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత టెట్ రాసి మళ్ళీ డిఎస్సికి మీరు కనుక ఎగ్జామ్కి అటెండ్ అయినట్టయితే మనము స్కూల్ అసిస్టెంట్ కింద హై స్కూల్లో టీచ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అంటే 6th నుంచి 10th వరకు స్కూల్లో చేసే వాళ్ళని స్కూల్ అసిస్టెంట్ అంటాము. దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తీసుకున్నారనుకోండి, బీఈడీలో పీజీ కూడా కంప్లీట్ చేయాల్సి వస్తుంది దాని మీద. అంటే ఫిజిక్స్కి అయితే అవసరం లేదు, కానీ మ్యాథ్కి ఫిజిక్స్కి ఈ లాంగ్వేజెస్కి మాత్రం ఏంటంటే స్పెషలైజేషన్ అయ్యి ఉండాలన్నమాట. ప్రస్తుతం ఉన్నంత రూల్స్ వరకు ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎంఏ తెలుగు కానీ అలా కంప్లీట్ చేస్తే మీరు తెలుగుకు కూడా ట్రై చేసుకోవచ్చు. సో 2 మెథడాలజీస్ తీసుకున్నారు కదా, 2 మెథడాలజీస్లో దేనికైనా మీరు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ప్రొఫెషనల్గా ఒక టీచర్కి ఉండాల్సిన డిగ్రీలు. ఆఫ్టర్ దట్ ఇంకా ఇంటర్మీడియట్కి డిగ్రీకి టీచ్ చేయాలంటే మీరు పీజీ కంప్లీట్ చేయాలి. ఫర్ పీజీ సెట్ ఉంటుంది, అది కంప్లీట్ చేసి మనం ఏదో ఒక సబ్జెక్ట్ స్పెషలైజేషన్ పీజీ చేస్తాం. సో ఇవి చేసిన వాళ్ళు ఫర్దర్గా పెద్ద క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళు కూడా గవర్నమెంట్కి వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారు, జేఎల్ కానీ డిఎల్ కానీ కంప్లీట్ చేసి వెళ్తారనమాట. సో డిఎల్కి వెళ్ళాలన్నా కూడా మనకి సెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ సెట్ కంప్లీట్ చేస్తే సేమ్ డిఎస్సికి ఎలాగైతే మనకి ఇప్పుడు జాబ్స్ రిక్రూట్మెంట్స్ తీస్తున్నాడో డిగ్రీ లెక్చరర్స్కి కూడా డిఎల్ అన్నట్టుగా తీస్తాడు. అది రాస్తే సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు డిగ్రీ లెక్చరర్గా కూడా వెళ్ళొచ్చు. సో ఇది టీచర్కి ఉండాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట మీరు స్కూల్ టీచర్ నుండి హై స్కూల్ టీచర్ అవ్వడానికి. సో ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కూడా ప్రొఫెషనల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో చేసే వాళ్ళు కూడా బీఈడీ లేదా డిఎడ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రస్తుతానికి ఆ వేలోనే ఉంటే మీరు టీచర్ అవ్వాలనుకుంటే మీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఈ కోర్సెస్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే చాలామంది టీచర్ అవ్వాలని ఉన్నా తప్పక డిగ్రీలు పీజీలు చేసి మళ్ళీ వెనక్కి వస్తారు. సో అలా మన టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ డిగ్రీని ముందుగానే చూస్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటే మీరు అనుకున్న గోల్ని తొందరగా రీచ్ అవ్వగలుగుతారు. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.